ఈ వీక్ ఇమ్మానుయేల్ కెప్టెన్ అయ్యాడు అని తెలుస్తుంది. తనుజ వర్సెస్ ఇమ్మానుయేల్ ఉన్నారు కదా, సో ఇమ్మానుయేల్ కెప్టెన్ అయ్యాడు అని తెలుస్తుంది. అంతకు ముందు కూడా సందీప్ మాస్టర్ ఉండేవారు, గుర్తుందా? ఆ సందీప్ మాస్టర్ కూడా నామినేషన్కి రాకుండా 7th వీక్ లోనే 8th వీక్ లోనే వెళ్ళిపోయారు. అలాగే ఆర్జే సూర్య కూడా 6th వీక్ లో 7th వీక్ లో నామినేషన్లకు రాకుండా పోయాడు. వాళ్ళిద్దరిని దాటిపోయాడు. సందీప్ మాస్టర్ కూడా దాటిపోయారు. ఇమ్మానుయేల్ వచ్చేసి ఈ వీక్ కూడా కెప్టెన్ అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ వీక్ కెప్టెన్ అంటే నెక్స్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. సో 11th వీక్ ఏమో నామినేషన్లకు వస్తాడేమో. అంటే ఓటింగ్ బ్యాంక్ అనేది లేదు కదా దానికి. టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ మేబీ ఫ్యాన్స్ ఏమైనా ఉన్నారేమోలే. ఒకవేళ అప్పుడే నామినేషన్లకు వస్తాడు, లేకుండా ఏకంగా టాప్ 5కి వెళ్ళిపోయేస్తాడేమో. చరిత్ర రికార్డ్ అనిపిస్తుంది. అప్పుడు నామినేషన్లోకి రాకుండా డైరెక్ట్ గా టాప్ 5 లోకి వెళ్ళిపోయిన ఇమ్మానుయేల్ అని చెప్పి అనుకోవాలేమో. ఇమ్మానుయేల్ కెప్టెన్ అయ్యారు.